146వ కీర్తన చదువుదాం. రిజ్వాని ఉందా? రైజ్ యువర్ హ్యాండ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఈ పరిశుద్ధ వాక్యాన్ని ప్రభు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చోందామండి. కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ సమయంలో విందాం. పాటలు పాడేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ నన్ను అర్థం చేసుకోవాలి. మీరు ప్రార్థన అనేసరికి కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా కింద దిగి మోకరించి ప్రార్థన చేయండి. అలా మీరు ప్రార్థన చేసుకుంటే ప్రభు మీ పక్షాన ఆయన కటాక్షాన్ని ఉంచుతాడు. ఆమెన్. అందరు చెప్పండి ఆమెన్. మొట్టమొదటిగా మరి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుకు వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ సమయంలో మరి సంఘపెద్ద గారు చక్కగా లీడింగ్ చేస్తున్నారు. సంఘపెద్ద గారికి అలాగే సంఘపెద్ద వారి కుటుంబానికి నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. కూడి వచ్చిన స్త్రీలకు పురుషులకు నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మరి యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి మా ప్రియులు యూట్యూబ్ వీక్షకులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు వారికి తోడై ఉండి ఈ యొక్క వర్తమానాన్ని ద్వారా వారందరూ కూడా ఆశీర్వాదం పొందాలని నేను ఆశిస్తూ వారిని దీవిస్తున్నాను. అలాగే చక్కటి ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్న తమ్ముళ్ళు సామ్యులకి అలాగే జాన్సన్ కూడా నా నిండు హృదయపూర్వకమైన నిండు వందనాలు. దేవునికి స్తోత్రం. మీరు నాకు కనబడాలా, మీరు నాకు కనబడట్లేదు. ఇటు రావాలి, అటు పక్క నుండి ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అది కనుక మీరు నాకు కనబడుతూ మీరు కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. వాళ్ళు ఎంత గడ్డాలు ఉన్నా మిషాలు ఉన్నా మీరు నాకు కనబడాలా. ఓకేనా? థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా సంతోషం ప్రియులారా. గడిచిన 10వ తారీఖు మనం ఉదయకాలం ఒక సెక్షన్ విన్నాం. చక్కటి వర్తమానాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఆ యొక్క ఉపవాస కూడికల్లో చాలామంది అటెండ్ కాలేదు, కొంతమంది అటెండ్ అవ్వారు. నెక్స్ట్ టైం మీరందరూ కూడా అటెండ్ కావాలని ప్రేమతో మరొకసారి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ఆ శక్తిని బట్టి అక్కడ ప్రార్థనలు కొనసాగుతాయి.
సంఘం ఆసక్తి కలిగి ఉండాలా. ఏంటి, ఒకడు రావడం ఒకడు రాకపోవడం మీ బట్టి ఇక్కడ ఏ ప్రార్థనలు కూడా ఒక్కరిని బట్టి అయినా ఏ ప్రార్థన జరగకుండా ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏంటి, ఓ చిన్న రంధ్రం ఉంటే చాలు సముద్రంలో ఓడ మునిగిపోవడానికి. చిన్న కన్నం ఉంటే చాలు కదండి. ఏమండి, చిన్న కన్నం ఉంటే చాలు. ప్రియులారా, మరి ఈరోజు మీరందరూ చక్కగా పాటలు పాడారు, చక్కగా సప్పట్లు కొట్టారు. ఎవరు ఇటు అటు గొడవ పెట్టకండి. ఇంకా నేను వాక్యం చెప్పడం ప్రారంభించలేదు, అందుకే మీరందరూ రైట్ చేసుకుంటారు కదా అని. హల్లెలూయా. ప్రియులారా, వాక్యములో మనం చదివిన సంకీర్తనలో కీర్తన భాగములో యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను స్తుతింపుమని భక్తుడైనటువంటి దావీదు రాస్తూ వస్తున్నాడు. ప్రియులారా, ఏమని రాస్తున్నాడు తెలుసా? చూడండి, అక్కడ దేవుని వాక్యం ఎంత చక్కటి మాట. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఎక్కడట, జీవిత కాలం అంతా కూడా మనం బ్రతుకున్నంత కాలము కూడాట మనము దేవుని స్తుతించాలి. ఎందుకు దేవుని స్తుతించాలంటే ఆయన లోకరక్షకుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లోకరక్షకుడు. కాబట్టి మనము కంఠములో ప్రాణమున్నంత వరకు కూడా యేసుక్రీస్తుని జీవిత కాలము మనము స్తుతించాలి. ఆమేన్. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నా జీవిత కాలం అంతా నేను స్తుతిస్తాను, నా బ్రతుకు కాలం అంతా నేను స్తుతిస్తానని చెప్పి దావీదు అక్కడ ఏం చేస్తున్నాడనంటే ప్రభును గణపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎలాగండి, ప్రభు అని అక్కడ లేదు కదా అని మీరు అనవచ్చు. ప్రియులారా, అక్కడ వాక్యములో ఏమనుంది చూడండి. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. దేవునికి స్తోత్రం. బ్రతుకు కాలం అంతా ప్రభువునే కీర్తించాలా, ప్రభువునే గణపరచాలా, ప్రభువునే మహిమపరచాలా, ప్రభువునే మనము హెచ్చించుదుముగాక. ఆమేన్. ప్రభునే మనం హెచ్చించాలా. ఈ లోకములో ఎవరు హెచ్చించబడడానికి దేవుళ్ళు కాదు ప్రియులారా. అందుచేత మరి అద్భుతంగా ఆ రోజు ఉపవాస కూడికల్లో వాక్యం మనతో మాట్లాడాడు దేవుడు. సూటిగా మీరు అనుకుంటావచ్చు, మీరు అనుకోవచ్చు, నేను దానికి కూడా మీకు చూపిస్తాను, రిఫరెన్స్తో సహా నేను చూపిస్తాను, దాంతో కూడా మీకు చూపిస్తాను. దొంగలు అని చెప్పి మొదటి సెక్షన్లో దేవుడు మాట్లాడారు. దశమ భాగములో 10వ వంతులో మీరు దొంగలించి ఉన్నారు అని చెప్పి చాలామందిని ముక్కుసూటిగా దగ్గరికి వెళ్ళి ప్రభు మాట్లాడినట్లుగా నేను గ్రహించగలిగాను వేదిక మీద ఉండి. రెండవదిగా రాత్రికాల సెక్షన్లో నరహంతకులు ఎవరో మాట్లాడారు. ఎవరు నరహంతకులు? మనిషిని చంపేవారు ఎవరు అనే ఆలోచన గనుక చేస్తే నీ సహోదరుని ద్వేషించువాడే నరహంతకుడు అని చెప్పి ప్రియులారా దేవుని వాక్యం చక్కగా మనతో సూటిగా మాట్లాడింది. ఇంకాను చాలామంది అలాంటి వారు ఉన్నారు. అందుకే దేవుడు అలాంటి మాటలు దేవుడు మాట్లాడించారు. నేను కానీ మీరు ఒకవేళ చెప్పారేమో, లేదా సంఘములో మరి అయ్యగారు వచ్చారు కదా ఇలా చెప్పండి అలా చెప్పండి అని ఏ సేవకుడు కూడా నేను చెప్పాను. ఆత్మచేత వాడు ఏం మాట్లాడితే మాట్లాడాను. ఒకవేళ ఆయన జోకులు మాట్లాడతాడా, ఒకవేళ ఆయన వాక్యం మాట్లాడతాడా, ఒకవేళ ఆయన ఏ సోది మాట్లాడతాడా, ఆ రోజు ఆయనకి సమయం ఇవ్వడమే నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, నెక్స్ట్ ఉపవాస కూడికల్లో ప్రియులారా అందరూ రావాలని ప్రేమతో మరొకసారి సాల్మన్ రాజు గారికి ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలో ఉన్న లాభాలు ఏంటో బోల్డని బైబిల్లో ఉన్నాయండి. చాలా కోకోలలుగా రాసి ఉన్నారు. భక్తులు ఉపవాస ప్రార్థనల ద్వారా రాజ్యాలను జయించారండి. ఉపవాస ప్రార్థనల ద్వారా సాతాన్ని జయించారండి. ఉపవాస ప్రార్థనల ద్వారా అనేక శూరకార్యాలు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కనుక మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అన్ని ప్రార్థనల కంటే మార్కు సువార్త 9:29 ఒకసారి చదువునానా. ఆ మాటను బట్టి నేను మీకు ఒక చక్కటి మాట గుర్తు చేస్తాను. ప్రార్థన ఎంత గొప్పదో మీరు ఒక మాట తెలియచేసిన తర్వాత నేను నేరుగా వాక్య సందేశాన్ని ఒక 2-3 మాటల్లో మీకు నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చాలు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి బిగరిగా. హల్లెలూయా. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టాలి. చాలా మంది కొట్టట్లేదు, ఇలా కొడుతున్నారు. ఇలాగా దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్కడ ప్రార్థన వలననే అనే దగ్గర ఫుట్ నోట్లు ఏముంటుంది?
కింద 2 ఉంది కదా, కింద ఏముంది నాన్న ఏలియా? ఉపవాసము వలననే తప్ప మీరు ఎంత ప్రార్థన చేసినా పోదట. ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని రాస్తాను. నేను కంఠస్థం చేస్తున్నాను ఆ వాక్యాన్ని. అలాగా తన శిష్యులతో చెప్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నువ్వు వెళితే దెయ్యాలు పోతున్నాయి, నువ్వు చేతులు ఎత్తితే దెయ్యాలు పోతున్నాయి, నువ్వు ఇలాగ వెళ్తే చాలు, నీ నీడ తగిలితే దెయ్యాలు పారిపోతున్నాయి, రోగులు స్వస్థపరుస్తున్నారు, కారణం ఏంటయ్యా అని అడిగిన తరువాత శిష్యులతో చెప్పుచున్న మాట ఏంటి తెలుసా? ఉపవాసము వలననే. ఏ విధమైనది? అది సిల్లంగియా, అది సెడిపియా, అది నరగోస్యా, అది ఇంకా ఏదైనా ప్రియులరా, అది మనలో నుంచి వదిలిపోవాలనుకుంటే గనుక ఉపవాస ప్రార్థన చేయాలి. ఆమేన్. ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాసము ఇక్కడికి వచ్చి కన్నీరు విడుస్తూ, నేను చెప్పాను ఫస్ట్ రోజు చెప్పాను, నేను లక్షవారం రాత్రి కొద్ది నిమిషాలు కొంతమందితో నేను ఇక్కడ ఆరాధన చేశాను. మీకైతే కనీసం గాలి కొట్టినట్టు కూడా అనిపించలేదేమో అని అనిపించింది నాకు. ఎంత మొండి అయిపోయారో, ఎంత కఠినమైపోయారో. ఆ రోజు రాత్రి ఉపవాస కూడికల్లో సెకండ్ సెక్షన్లో ఎవరిని ఆనబెట్టుకుని మాట్లాడాడు తెలుసా? కయ్యన్ని ఆనబెట్టుకొని మాట్లాడారు. ఇంకా అక్కడ బీలాము ఉన్నాడు, కోరాహు ఉన్నారు. ఇంకా వారి కోసం మాట్లాడలేదు. ప్రియులరా, జాగ్రత్తగా వినాలా. జాగ్రత్తగా వింటే వాక్యం అర్థమవుతుంది. నా కోసమే మాట్లాడారు, పాస్టర్ గారే చెప్పారు, లేకపోతే ఆయన కదా, ఆయన పిలిచాడు కాబట్టి ఆయనకి ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పి అనుకుంటుంటారేమో ప్రియులరా. కాదు, నేనెందుకు చెప్పాలి ఆయనకి? దేవుడే ఏదైతే అది మాట్లాడతాడు, ప్రభువే మాట్లాడాలి అంతే. ఇంకా నిన్నటి దినాల్లో దైవజనుల ద్వారా అద్భుతంగా దొడ్డికొండలో మాట్లాడారు. దేనికోసం మాట్లాడారు తెలుసా? మొక్కుబడుల కోసం మాట్లాడారు. నేను చెప్పలేదు. చాలామంది మొక్కుకుంటారు, ఇది జరగాలని అది జరగాలని. అయితే మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడి చెల్లించకపోతే యాకోబు జీవితం ఏమైందట తెలుసా? వారి పిల్లలకి, వారి కుటుంబానికి సమాధానము లేకుండా అయిపోయిందండి. మొక్కుకుంటారు చాలా, ఇది జరిగిపోవాలి, ఇది అయిపోవాలని మొక్కుబడుల కొరకు మాట్లాడారు. ప్రియులరా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొక్కుబడుల కోసం మాట్లాడారు ప్రియులరా. అక్కడ ఏం మొక్కుకున్నావు? నీవు మొక్కుకున్న మొక్కుబడిని ఎక్కడైతే నీవు మొక్కుకున్నావో, ఏ మందిరములో అయితే నీవు మొక్కుకున్నావో ఆ మందిరములో అదే చోటు వెళ్ళి నీవు అక్కడికి వెళ్ళి కానుక సమర్పించాలని చెప్పి అక్కడ దేవుని వాక్యాన్ని నేనేం చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, ఆ వాక్యం చెప్పమని ఏమన్నా జాన్సన్ కానీ మా సంఘ పెద్ద గారు కానీ ఏమన్నా చెప్పారా? చెప్పారు. ఆ మాట మీకు గుర్తుకొస్తుంది చూడండి. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవిత కాలమంతయు, నా జీవిత కాలమంతా నేనెల్లప్పుడు పాడేదా, నా జీవిత కాలమంతా నేను ఎల్లప్పుడు పాడేదా. స్తోత్రం యేసు, స్తోత్రం యేసు రాజా, నేను ఎల్లప్పుడు పాడేదా. హల్లెలూయా. స్తోత్రం యేసు. సభలు కొడుతూ యేసు రాజా, నేను ఎల్లప్పుడు పాడేదా. నా జీవిత కాలమంతా నేను ఎల్లప్పుడు పాడేదా. ఎవ్రీబడి సభలు కొడుతూ నేను ఎల్లప్పుడు పాడేదా. స్తోత్రము యేసు, స్తోత్రము యేసు రాజా, నేను ఎల్లప్పుడు పాడేదా. హల్లెలూయా. స్తోత్రము యేసు, స్తోత్రము యేసు రాజా, నేను ఎల్లప్పుడు పాడేదా. చప్పట్లు. హల్లెలూయా. సంతోషంగా స్తుతులకు పాత్రుడా, నేను ఎల్లప్పుడు
స్తోత్రము యేసు రాజా నేను ఎల్లప్పుడూ పాడేదా హల్లెలూయా స్తోత్రము యేసు రాజా నేను ఎల్లప్పుడూ పాడేదా. హల్లెలూయా. ఇవి నా ఆధ్యాత్మికమైన జీవితాలలో నా విశ్వాసి కాలములో పాడుచుండే పాటలు ఇవి. అప్పుడప్పుడు నాకు పనికొస్తుంటాయి వజ్రాల్లాగా. వాక్య సందేశం ఆనుకొని ఆ వాక్యం ఏటైతే చెప్తున్నానో ఆ మాట ఖచ్చితంగా ప్రభు నన్ను ప్రేరేపిస్తాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవిత కాలం అంతా, బ్రతుకు కాలం అంతా అనగా మన కంఠములో ప్రాణమున్నంత వరకట ప్రభువుని స్తుతించుదుముగాక. యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడు అంటే ఏటండి మీరు అలా చెప్తున్నారు? యేసునని చెప్తున్నారు, యేసు లేదు కదా, అక్కడ యెహోవాను స్తుతించాలని ఉంది కదా అని చెప్పి మీరు అడిగితే గనుక ప్రియులారా, దేవుని వాక్యం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథములు అంటాడు. అక్కడ ఏమని అంటాడు తెలుసా? ప్రభువును స్తుతించుడి అన్న దగ్గర హల్లెలూయా అని ఉంటుంది. ప్రభు అంటే యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఆపు చేతులు ఎత్తకూడదు. అందుకే ఆ పాపు ఆశీర్వాదాలు వస్తున్నాయి, ఆ పాపు స్వస్థత, ఆ పాపు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి ప్రియులారా. పూర్తిగా ఎత్తి, పూర్తి దేనికి సాదృశ్యం తెలుసా? అది హృదయపూర్తిగా మనం దేవుని స్తుతించినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, ఇలా చేస్తూ నేను ఎల్లప్పుడూ పాడేదా, స్తుతులకు పాత్రుడా నేను ఎల్లప్పుడూ పాడేదా స్తోత్రము యేసు రాజా నేను ఎల్లప్పుడూ పాడేదా హల్లెలూయా స్తోత్రము యేసు పూర్తిగా రాజా నేను ఎల్లప్పుడూ పాడేదా. ఓ మహిమకు పాత్రుడా నేను ఎల్లప్పుడూ పాడేదా మహిమకు పాత్రుడా నేను ఎల్లప్పుడూ పాడేదా స్తోత్రము యేసు రాజా నేను ఎల్లప్పుడూ పాడేదా హల్లెలూయా స్తోత్రము యేసు రాజా నేను ఎల్లప్పుడూ పాడేదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ మాట కింద రాసుకొస్తున్నాడు ప్రియులారా. 3వ వచనమును చూస్తే రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. ఈరోజు మనుషులను నమ్ముకునేవారు చాలా మంది ఉన్నారు. ఏమండి, ఏవేవో వేటినో నమ్మేవారు చాలా మంది ఉన్నారు. ఆయన ఉంటే చాలు నాకు, ఆ వ్యక్తి ఉంటే చాలు నాకు, లేదా మా పాస్టర్ గారు ఉంటే చాలు మాకు, లేదా మా పాస్టమ్మ గారు ఉంటే మాకు చాలు, లేదా మా సంఘ పెద్ద. మనుషులను నమ్మకుడి. అందుకే రాజుల చేతనైనను నరుల చేతనైనను మనుషుల వలన రక్షణ మనకు కలగదు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రియులరా. ఆ వాక్యాన్ని చదువుకున్న తర్వాతనే మీకు నేను అసలు ఈ సందేశం యొక్క టైటిల్ మీకు నేను చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కొంతమందికి ఆ రోజు వచ్చిన వాళ్ళకి, కానీ ఈరోజు ఆ మాట నేను చదివించాలని, దాంతోపాటు మీకు వాక్యం చెప్పి కొద్ది నిమిషాలు నేను మిమ్మల్ని బలపరచాలని ఆశ కలిగి ఉన్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు దయచేసి చక్కగా స్పష్టంగా. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఖచ్చితంగా చెప్పుతున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు.
ఇంకా మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. ప్రేమగల తండ్రి, నీకు మా కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో అద్భుతంగా మీరు పరలోకమును గూర్చిన మర్మాలు మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. వినగలిగే చెవులు గ్రహించే ఆత్మ అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మీకు అర్థమైందా ఈ వాక్య భాగము? ఈ సారాంశం చదివేరు కదా. ఈ సారాంశంలో మనకు కనబడుతున్నటువంటి మాట చూడండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, ఒక దినానట యేసు ప్రభు శిష్యులట యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభు వారికి అడుగుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు ఏమనంటే, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు? సెకండ్ ఇచ్చి అందరితో చెప్పండి, ఎవరు చెప్పండి, పరలోకములో ఎవరు గొప్పవారు? పరలోకములో ఎవరు గొప్పవారు? ఆమేన్. ఇదే సందేశాన్ని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. మీకు ఇష్టమేనా? ఇష్టం ఉన్నవారు చేయలేతండి ఒకసారి. ఇష్టం ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. కష్టం ఉన్నవారు కొట్టండి. పరలోక రాజ్యములో ఒక శిష్యుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఆ శిష్యుడు అడుగుతున్నాడట ఏమని? అయ్యా, యేసు ప్రభు వారు దగ్గరికి వెళ్ళిన తరువాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట, అయ్యా పరలోకములో ఎవరు గొప్పవారయ్యా అని చెప్పి ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఒక శిష్యుడు. ఎవరు? యేసు ప్రభు శిష్యులు. ఈ పరలోకములో ఎవరు గొప్పవారయ్యా? బంగారం వేసుకున్న వాళ్ళ, డబ్బు ఉన్న వాళ్ళ, ధనవంతుల, ఎవరు గొప్పవారని అక్కడ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి శిష్యులు, యేసు ప్రభు వెనకల తిరిగే శిష్యులు అడుగుతున్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. 3 లేక 4 విషయాలు అక్కడ ఉన్నాయి. ఆ సారాంశంలో మనం చదివిన ప్యాసేజ్లో 4 విషయాలు కానీ 3 విషయాలు మీకు నేను చూపిస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అద్భుతమైన మాటలు ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది? చేయలేదండి. చూసి కప్పు కొట్టొద్దు, యథార్థంగా ఎత్తండి. నేను పరలోకం వెళ్తానయ్యా, నేను పాపినే కానీ, నేను ఏవేవో పనికి మాలిన పనులు చేస్తున్నాను కానీ పరలోకం వెళ్ళాలని ఆశ ఉందని, అలాంటి మనసు ఉందా? నాకైతే అలాగ ఉంది. నేను పరిచయం చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, అయినా కూడా కొన్ని సందర్భాల్లో నేను తప్పిపోతున్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక మీదట నేను అది చెయ్యను, ఇక మీదట నాకు వద్దు అని చెప్పి నేను బ్రతుకుతున్నాను. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఎందుకోసమని? పరలోక రాజ్యానికి వెళుదామని ఆశతోనే ఈరోజు అనేక ప్రాంతాల్లో తిరిగి సువార్త చేస్తున్నాను. హల్లెలూయా. పరలోకంలో మనం వెళ్ళాలి కదా, వెళ్ళాలా? అందుకు ఇక్కడ అడుగుతున్నారు శిష్యులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? పరలోకంలో ఎవరయ్యా గొప్పవారు? అయ్యా మీరు నాకు అడగవచ్చు, మీరు కూడా నాకు ఒక మాట అడగవచ్చు, ఎవరయ్యా గొప్పవారు అని చెప్పి మీరు అడిగితే, డబ్బున్నవాడా, ప్రెసిడెంట్ గారా, లేకపోతే సంఘ పెద్ద, లేకపోతే ఇంకెవరైనా, ఎవరయ్యా పరలోకములో గొప్పవారు అని గనుక మనం ఆలోచన చేస్తే అక్కడ అంటున్నారు చూడండి, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని వారితో చెప్పాను, నిశ్చయముగా చెప్పానని రాశాను. మరి పరలోకములో వెళ్ళాలి, పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి, పరలోక రాజ్యములో మనం అక్కడికి చేరుకోవాలంటే ముందు పరలోకానికి ప్రవేశించాలి కదా. అప్పుడు కదండి పరలోకం వెళ్ళిన తర్వాత కదా, ఇదిగో గణేషు ఆ గొప్పవాడు, తిమోతి గొప్పవాడు, సంఘపెద్ద గొప్పవాడు, లేకపోతే సామ్యేలు గొప్పవాడు, లేకపోతే జాన్సన్ గొప్పవాడని, ఏలియా గొప్పవాడని, సామ్యేలు గొప్పవాడని, సంతోష్ గొప్పవాడని చెప్తాడు కదండి. ముందు పరలోకానికి ప్రవేశించాలి. ముందు ఎక్కడ ప్రవేశించాలా? పరలోకానికి ప్రవేశించాలా. ఆమేన్. అందరం పరలోకానికి ప్రవేశించుదుముగాక.
ముందేం చేయాలా? పరలోకానికి వెళ్ళాలా. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకములో ఉన్నాడు. కాబట్టి ఆ న్యాయ తీర్పులో ఆ ధవల సింహాసనములు ఇలా కూర్చున్నాడు. కాబట్టి ఏం చేయాలి? పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ పీటర్ గొప్పవాడని, లేదా బాబురావు గొప్పవాడని, రాము గొప్పవాడని, లేదా చంటి గొప్పవాడని, లేదా మోజెస్ గొప్పవాడని, లేదా విలియం గొప్పవాడని చెప్పి ఈరోజు చెప్తారు. మరి పరలోకం వెళ్ళాలి, ఏం చేయాలి? వినాలి అక్కలారా. పరలోకం మనం వెళ్ళాలి. పరలోకం చేరకుండా ఎవరము గొప్ప వాళ్ళము కాలేము. అయితే పరలోకములో ఎవడు గొప్పవాడని అడిగితే ప్రియులరా, ఓ మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, మీకు కలుగు తెలుస్తుంది. మీకు పరలోకములో ఎవడు గొప్పవాడని అంటే అక్కడ రాస్తాడు ప్రియులరా. చదవండి, అక్కడ రెండో మాట మీరు చదవండి. ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవడు తెలుసా ప్రియులారా? మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. మారు మనసు లేనివాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు కాలేడు. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రియులారా, ఒక్కసారి ఈ వర్తమానం మీరు విని ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఇప్పటికైనా సరే మీరు మార్పు చెందమని చెప్పి ప్రభు వాక్యం చెప్తుంది. ఆమేన్. నేను కాదు. పరలోకములో ఎవరు గొప్పవారు అంటే మేమండి ముక్కు నిండా బంగారం వేసుకున్న వాళ్ళు, మెడ నిండా బంగారం వేసుకున్న వాళ్ళు, చెవు నిండా బంగారం వేసుకున్నవారు, వేల నిండా ఉంగరాలు వేసుకున్నవారు కాదు. కానీ ప్రియులారా, చిన్న బిడ్డను నిలబెట్టి ఆ శిశువుల మధ్యలో నిలబెట్టాట యేసుప్రభు అంటున్నాడు, ఈ బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములు ఎవరు గొప్పవారు కాదు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణ నోరు తెరవట్లేదు. హల్లెలూయా. ఎక్కడో మనసు మాలపెలికి మొక్కు దేవుడు గుడికి, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్లో ఉన్నారన్నమాట. అంటే ఎక్కడో ఆలోచిస్తున్నారు. అలాంటి వారు పరలోక రాజ్యంలో గొప్పవారు కాలేరు. ప్రియులారా, ఆ చిన్న బిడ్డను వారి మధ్య నిలబెట్టి, శిశువుల మధ్య నిలబెట్టు, రేయ్ మీరు ఈ చిన్న బిడ్డల వల్లే మీరు ఉండాలా. చిన్న బిడ్డలు అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే ఏదేదో చేసుకుంటారు, మళ్ళా కలిసి ఆడుకుంటారు. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ప్రియులారా, మార్పు పొందాలి, మారు మనసు పొందాలి, నీ మార్పు రావాలి నీకు. కానీ ఈరోజు ఎవరండి మారు మనసు పొందుతున్నారు చెప్పండి? అవే బీళ్లు తాగుతున్నారు, అవే లేనిపోని యూట్యూబ్ చూస్తున్నారు, అవే సినిమాలు సిక్కాలు చూస్తున్నారు, అవే చేసుకుంటూ ఉంటున్నారు, అవే పగలు, అవే పంతాలు, అవే కోపాలు, అవే కక్షలు పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఏం మారు మనసు పొందినట్టు? మరి మారు మనసు అనగా, చెప్పండి నాతో పాటు, మారు మనసు అనగా మాయ మనసు విడిచిపెట్టడమే. మాయం చేస్తుంటాం కొంతసార్లు. వచ్చేస్తాను అయ్యగారు, ఇప్పుడే వచ్చేస్తాను అయ్యగారు అంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలియా పక్క ఇంకా దేవునికి స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. ఇప్పుడే వచ్చేస్తాను అంటారు అయ్యగారు. చర్చికి వచ్చేస్తామంటారు, ఉపవాసం ప్రార్థన పెడదామంటే ఓ అని చెప్పి కేకలేసి ఎత్తేస్తారు. కానీ ఒక్కడు ఉపవాస ప్రార్థనకి రాలేరు. ఇలా చెప్తే మీకు నేనేం చేసిన వాడిని అయిపోతున్నాను? తిడుతున్నవాడిని, కొడుతున్నవాడిని, గద్దిస్తున్నవాడిని అయిపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి ఒప్పుకున్న మేళం వాయించక తప్పటి అలాగే వాయించుకొని వెళ్ళిపోతున్నాను. చాలామంది ఏదో జోక్ అనుకుంటున్నారు నన్ను. యోబుని కూడా అలాగే ఎగతాళి చేశారట. యోబుని, ఒరే పరిశుద్ధంగా బ్రతకండ్రా, నీతిగా బ్రతకండ్రా అని యోబు అట్లా చెప్తుంటాట. వీడు చెప్పాడు ఈ మూసలి డొక్కు అన్నట్టు అతను. ఈరోజు కూడా చాలామంది పాస్టర్ గారిని ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. వాడు పెద్ద నీతులు చెప్తున్నాడు రా అని చాలామంది అన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యములో జైసులన్, పరలోక రాజ్యములో గొప్పవాడు అవ్వాలంటే, పరలోక రాజ్యములో గొప్పవాడు అవ్వాలంటే నీకు ధనము, జ్ఞానము, తెలివి, ఆలోచనలు, వివేకం ఏవి కాదట. మార్పు పిల్లల వల్లే, బిడ్డల వల్లే మార్పు నొందాలి. దేవుని స్తోత్రం.
అవే జోకులు, అవే డబుల్ మీనింగ్స్ ప్రియులారా, అవే ఏమండి శాపకరమైన మాటలు మాట్లాడుతున్నామండి. వాక్యానుసారంగా నడవకపోతే, వాక్యానుసారంగా మనం తిరగకపోతే, వాక్యానుసారంగా మనం బ్రతకకపోతే పరలోక రాజ్యములో వెళ్ళలేం. వాక్యం ఏం చెప్తుందో అది చేయాలి మనం. సరే చెప్పండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అయినా కానీ మనకు కాదులే అనుకున్నట్టుగా మనం పారేస్తుంటాం అన్నమాట. మార్పు చెందాలి ప్రియులారా, చిన్న బిడ్డల వలె మార్పు చెందాలి. ఏ మాత్రం కూడా అండి నిజంగా చిన్న బిడ్డల్లో ఆ మార్పు ఎలాగుంటే తెలుసా? అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే సిక్కుంటారు, అప్పుడే గిల్లుకుంటారు, మరలా మామూలుగా నవ్వుకొని ఆడుతూ ఉంటారు. మొన్న ఈ మందిరంలో అందరు ఇలా తిరిగి పిల్లలు పాడుకుంటారు, దొంగాట ఆడుతున్నారు. ఏ ఆట ఆడుతున్నారు? దొంగాట ఆడుతున్నారు. ఒకరిని పరిగెడుతూ వెళ్ళి బడారమని వెనకాల వీపు మీద కొట్టాడు. ఆడికి ఈడే దొంగ అని చెప్పి వాడు అన్నాడు. మళ్ళా కలుసుకొని పారిపోయారండి. అలాగా నాకు ఈ మాటలు గుర్తుకొస్తున్నాయి. దేవునికి స్తోత్రం. పరలోకములో గొప్ప వాళ్ళంటే చర్చికి వచ్చి గోర్లు గొలుకునేవారు కాదు, చర్చికి వచ్చి ఇష్టానుసారంగా ఉండేవారు కాదు, పిల్లలతో ఆడుకునేవారు కాదు, ఇష్టానుసారంగా వ్యభిచారం చేసేవాళ్ళు కాదు, పాపం చేసేవాళ్ళు కాదు. మార్పు పొందాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకం వెళ్ళాలి. నేను ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా ప్రెసిడెంట్ గారు, లేదా సంఘ పెద్ద గారు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్తారు కదా. మరి ఇలా నమ్మిన వారు కూడా ఇదిగో నరకానికి వచ్చారని చెప్పి వద్దురా బాబు నాకెందుకు ఆ బ్రతుకు అని చెప్పి అనుకున్నట్లయితే గనక మార్పు చెందితేనే పరలోకానికి వెళ్ళే వాళ్ళము, గొప్ప వాళ్ళము అవుతాం. దేవునికి స్తోత్రం. కుటుంబం అనేసరికి, సంఘం అనేసరికి ఆటుపోట్లు, హెచ్చు తగులు వస్తుంటాయి. మాటలు ఏమండి కొట్టినట్టు తిట్టినట్టుగా, ఎవరి కోసమో ఉద్దేశించి మాట్లాడినట్టుగా అనిపిస్తుంటాయి. కానీ ఈరోజు చాలామంది ఏం చేసుకుంటున్నారు తెలుసా? తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. పరలోకములో ఎవడు గొప్పవాడు తెలుసా అండి? బిడ్డల వల్లే మార్పు పొందినవారు, పిల్లల వల్లే, చిన్న పిల్లలు మార్పు ఉండేది. అలాగే మనం ఈ సంఘంలో ఉన్నప్పుడు ఒకవేళ నేను మీకు వాక్యం ద్వారా తిట్టవచ్చు, గద్దించవచ్చు, ఆ మాటలు విని నా కోసమే అనుకొని నీవు బిడ్డ వల్లే నీవు మరలా ఆహా నా కోసమేలే అనుకొని నువ్వు సరి చేసుకున్నావా, నీవు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో నీవే గొప్పవాడివి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. మీరే, ఎవరు గొప్పవాళ్ళు కాదండి. ధనవంతుడు పరలోకం వెళ్ళాడండి? వెళ్ళలే. వాడికి డబ్బు ఉంది, తిన్నాడు, త్రాగాడు, తందనలాడాడు, డాన్స్ వేసాడు, డీజే పాటలు వేసే ఉంటాడు. మరి మనం అప్పుడు పుట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తినుము త్రాగుము సుఖించుమంటే అర్థం ఏంటి? తిన్నాడు సుఖించాడు, సుఖించడం అంటే ఆడడమే. ఆడలేని ఆడదట మద్దల మీద పడి ఏడ్చిందట. ప్రభు సన్నిధిలో ప్రభా నన్ను క్షమించుమని ఇక్కడికి ఏడవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మాటలు మారయ్యా, మన చూపులు మారయ్యా, ఏమండి మన ఆలోచనలు మారయ్యా, మన క్రియలు మారయ్యా, మన నడక మారిందా? టోటల్గా నేను చెప్తున్నాను ప్రియులారా, మనిషికి సమస్యలు ఏ షుగర్ వ్యాధి వలనో కాదు, ఏ బీపీ వలనో కాదు, ఏమండి నిజంగా చెప్తున్నాను, ఏ కిడ్నీ ప్రాబ్లం వల్ల కాదు మనిషికి సమస్య. హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి ఏ మనిషికి సమస్య. హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి. అందుకే ఇర్మీయా గ్రంథం 17:9 అంటాడు తెలుసా? హృదయము ఘోరమైన పాపము కలిగినది, బహుఘోరమైన పాపము కలిగినదట. ఆ హృదయమును గ్రహింపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకంలో వెళ్ళి గొప్పవారిగా ఉండాలి అనుకుంటే చిన్న బిడ్డల వల్లే మనం మాట్లాడుకోవాలి. చిన్న బిడ్డల వల్ల చక్కగా మాట్లాడుకుంటూ ప్రేమ కలిగి ఉండాలి. అక్కడే లేనిపోని మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఏదైనా చిన్నది పడిపోయిన తర్వాత గుద్దేసుకున్న తర్వాత వాళ్ళు పిల్లలు మళ్ళా కలుసుకొని ఆడుకుంటారు. కానీ ఈరోజు మనం ఇంకా పగ్గలు పంతలు పట్టుకునే ఉంటున్నామండి, కయ్యేను వలె. ఎవరి వలె? అందుకే మీరు కయ్యేను నడిచిన మార్గములో నడవవద్దు అన్నాడు. కయ్యేను ఎలాగ నడిచాడు? తన సహోదరునే, తన తమ్ముడినే ఏం చేశాడంటే ఆయన మర్డర్ చేశారు, హత్య చేశారు. మొట్టమొదటి మర్డర్ భూమి మీద ఎవరిదంటే కయ్యేను ఆ తమ్ముడిని చంపిన మర్డరే. అదే ఆ హత్యవే మొట్టమొదటిగా భూమి మీద. అందుకే ఈరోజు అన్నదమ్ములు కొట్టుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా ఆలోచన చేయండి, ఎవరు గొప్పవారట చెప్పండి? ఇప్పుడు అందంగా ఉన్నవారా, తెల్లగా ఉన్నవారా, అమెరికా దొరల్లాగా ఉన్నవారా గొప్పవారు? అమ్మా స్వరూప, ఎవరు తండ్రి, ఎవరమ్మా గొప్పవాళ్ళు?
రాధిక ఎవరండి? చిన్న బిడ్డల వంటి మార్పు చెందాలట, చిన్న పిల్లల వల్లే. మనం ఏదైనా ఒక్క మాట నేను చెప్తే చాలు వంక మూతి చేసుకుని వెళ్ళిపోతాడు పవన్. ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, కొంచెం జుత్తు పెరిగింది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోక రాజ్యములో గొప్ప వాళ్ళు ఎవరనంటే చిన్న బిడ్డల వల్లే మార్పు నొందినవారు. మార్పు చెందాలి. ఒక భక్తుడు మంచి పాట పాడతాడు, మార్పు చెందవా నువ్వు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. అనుకోని సమయంలో యేసు ప్రభు గనుక వస్తే ఏంటి సంగతి? నేను మారుతాను అనుకున్నాను రా, అప్పుడే చనిపోయాడు రా ఆయన. అలా మార్పు చెంది ఉంటే బాగుండును. యాక్సిడెంట్ అయిపోయాడు ఆయన, లేకపోతే ఆయన సడన్గా హఠాత్తుగా ఏమైపోయాడు, నాశనం వచ్చేసింది రా అనుకుంటాం. అందుకే ఇప్పుడే మార్పు చెందాలి, అనుకూల సమయంలోనే మార్పు చెందాలి. ఈ వక్రజనం మధ్య మనం ఉన్నాం ప్రియులారా. లోకములో ఎవరెవరు మనల్ని కనిపించినప్పుడు, యోసేపు వలె మనం పాపము చేస్తున్నప్పుడు చూడండి, యోసేపు వలె ఆ పాపము చేసిన వారు నీ ఎదుట కనిపించినప్పుడు తప్పించుకొని పారిపోవాలి. యోసేపు పారిపోయాడు. మొన్న మీరు విన్నారు ఉపవాస ప్రార్థనలో ఫస్ట్ సెక్షన్లో, యోసేపు వలె పారిపోయాడు. తాగుబోతులు కనిపిస్తే, అయ్యో నా ముందు తాగుబోతులు కనిపిస్తున్నారు, అయ్యో నా ముందు వీళ్ళ దగ్గర నుండి తప్పించుకోవాలరా, లేకపోతే వీడు పట్టాడంటే వీడు వస్తే ఏదో ఒకటి చేసేస్తాడని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతిబందలో సత్యబాబు, సీందరి సత్యబాబు అని ఉన్నారు. ఆయన తాగేటప్పుడు ఏం చేసేవాడు తెలుసా? అల్లుడో అని చెప్పి వచ్చేసి నాకు ముద్దు పెట్టేసుకునేవాడు. ఇక్కడ మొత్తానికి ఆ ముద్దు మార్చేసింది. వాలీబాల్ కోర్టులో చక్కగా ఫోను మాట్లాడుతూ బాబురావు పొద్దున ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళు అట ఆడుకుంటూ తీసుకెళ్తున్నారు. మనమే, ఎవరు కాదు. ఈ నాశనాలు రావడానికి, మనం పాడైపోవడానికి ఎవరు కాదండి, మనమే. ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకోండి రా. ఆదివారం రోజు దేవుని సన్నిధిని వాలీబాల్ కోర్టు ఖాళీగా ఉంచండి, లేకపోతే క్రికెట్ స్టేడియం ఖాళీగా ఉంచండి. దేవుని మందిరానికి ముందు ప్రయారిటీ ఇవ్వండి. అది మారు మనసు కలిగిన వారి జీవితాలు అవి. నేను మందిరానికి వెళ్ళాలా, వాక్యం వినాలా, వాక్యాన్ని ధ్యానించాలా, ప్రార్థన చేసుకోవాలి, పాపమునకు దూరంగా ఉండాలి అని చెప్పి అనుకుంటాడు. ఎవడు తెలుసా? మారు మనసు పొందినవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెహెమీయా గ్రంథంలో ఒక మాట చూద్దాం ప్రియులరా. నెహెమీయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట, ఓ చక్కటి మాట చూడండి ఒకసారి. నెహెమీయా గ్రంథంలో 9:35 9:35. మొన్న చదివించాను నేను, చదవండి. చూడండి అక్కడ ఏం మాట రాయబడి ఉంటుంది? ఉపకారములను తలంచక, నేనే చదవాలా? లేని దగ్గు కూడా దగ్గేస్తున్నారు చాలామంది. అంటే తొందరగా అయ్యగారు విడిచిపెట్టేలే, వీళ్ళకి బలహీనంగా ఉంది కదా అని చెప్పి అంటారేమో. త్వరగా వారు 35వ వచనం 9:35. ఓకేనా? 9:35. ఓకే చదవండి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలన్నీ విడిచి మారు మనసు పొందరైతిరి. అంటే పొందడానికి ఇష్టపడలేదట. దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు భూమి ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, సమస్తాన్ని ప్రభు ఇచ్చిన తర్వాత అయ్యో ఇది దేవుడిచ్చిందే, నేను మారు మనసు పొంది నేను బ్రతకాలి అనే ఆలోచన మన జీవితాల్లో రాదండి. వారు మారు మనసు పొందడానికి ఇష్టపడలేదట. ఈరోజు కూడా అండి నిజంగా ఈరోజు అందుకే చాలా నేను ఎందుకు నేరపోయి సేవకు వచ్చేసేనా అని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. భవిష్యత్తులో ఇంకా చాలా కఠినంగా ఉంటారు విశ్వాసులు. భవిష్యత్తులో, ఫ్యూచర్లో పాస్టర్ గారి మాట వినరు. సంఘంలో ఎవరో ఒక్కడు ఉంటాడు, ఎవరో ఉంటారు.
ఇన్ని రోజులు చేసిన భక్తి నేను చెప్తున్నాను, పైసా కూడా పనికిరాదు. జాగ్రత్త చూసుకోండి. మారు మనసు పొందకపోతే, నీవు మార్పు చెందకపోతే, ఏమండి, నీవు చేసిన భక్తి ఎందుకో పైసా కూడా పనికిరాదు. మీరేమంటానండి? పైసా కూడా పనికిరాదు, రాదండి. ఇక లేనిపోని చెడు వ్యసనాలు కలిగి, లేనిపోని చెడు ఉద్దేశాలు కలిగి, ఏవేవో మనసులో పెట్టేసుకొని, ఏదేదో నీ హృదయంలో పెట్టేసుకొని, ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటూ కూడా నేను మారు మనసు పొందాలి, అయ్యో నేను ప్రేమ కలిగి ఉండాలి, నేను ఇదిగో యథార్థత కలిగి ఉండాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలని అనే మార్పు నీలో రాకపోతే, ప్రియులారా, బిడ్డల వల్లే మార్పు పొందితేనే పరలోకములో గొప్పవారు. దేవుడు అన్ని ఉపకారాలు చేశారట, మేలు చేశారట, కానీ వీరు ఏం చేయడానికి వల్లనైపోయారట? మార్పు చెందడానికి, మారు మనసు పొందడానికి ఇష్టపడలేదట. పొందరైరి చదవండి ఒకసారి అన్నమాట. మార్పు చెంద తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందడానికి ఇష్టపడలేదట. ఈరోజు కూడా అంతేనండి. ఏవేవో చదువునన్నా 2వ పేతురు రాసిన పత్రిక తీసుకోండి. ఇది చక్కగా టిక్కు పెట్టుకోండి. నేను చెప్తున్నాను ఈ మాట, టిక్కు పెట్టుకోండి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 వీటిని గూర్చి తమ పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నారు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కఠినమైనవి, గ్రహించటానికి కఠినమైనవి. ఈ మాటలు మేము చెప్తున్నప్పుడు మాకు గ్రహించడానికి మన హృదయాలు అర్థం కాక అక్కడ చదివినాను. పూర్తిగా చదువు బాబా, అది మౌత్లో చదవండి, అది అందరు వినాలా. నాన్న చదువు, అదిగో మౌత్ తీసుకో చదువు, తప్పు లేకుండా చదువు. మరి అక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కిపోతుంది అక్కడ మిషన్లో. చదువు. వీటిని గూర్చి తమ పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను, విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అనగా వాక్య భాగములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. వాక్యాన్ని అపార్థం చేస్తే, నా కోసమే అని వాక్యమును అపార్థం చేస్తే, చదవండి, మనసు పెట్టి కళ్ళు పెట్టి చదవండి. వారాట ఏం చేయడానికి అపార్థం చేస్తే వారు నాశనం తెచ్చుకుంటారట. అపార్థం చేసుకుంటే వారే నాశనం చేసుకుంటారు. ఆ విద్య విహీనులట, అంటే చదువు లేని వారు, అరాకొర తెలిసిన వారు, అరాకొర జ్ఞానం కలిగిన వారు. ఆ మాటలు గ్రహించుటకు మనకు అర్థం కావు. కొన్ని అర్థం కాకపోతే సేవకుడి దగ్గరికి వెళ్ళి, లేదా తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని అనండి. దశంభాగం అని ఎక్కడ రాయబడి ఉంది, లేదా ఇదిగో కానుకమని ఎక్కడ రాయబడి ఉంది, లేకపోతే ఇదిగో అదిగో అని చెప్పి ఏం చేయకూడదు తెలుసా? అపార్థం చేసుకుంటారు. ఈరోజు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, సమస్య లేదు. దాన్ని బట్టి మీరు దొంగలవుతారు, దేవుణ్ణి దొంగలిస్తున్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అడుగుతున్నాడు, మీరు 10వ వంతు నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. మనము ఏమండి, కయ్యాను కూడాట, నిజంగా ప్రియులారా, దేవుడట నీ తమ్ముడు ఎక్కడున్నాడని అడిగిన తర్వాత ఆ అడిగిన మాట కోసం ఏమయ్యాడు తెలుసా? కోపపడిపోయి తన తమ్ముడిని ఏం చేశాడు? ఆయన చంపేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జీవన్ నిద్రపోతున్నాడు, 24 గంటలు సెల్లు. అపార్థం చేసుకుంటున్నారు ప్రియులారా. ఈరోజు విద్య విహీనులై, విద్య లేదు, చదువు లేదు, సరిగా చదవరు, బైబిల్ వాక్యాన్ని సున్నంగా చదవరు. ఆ మాట అరాకొర మాట చదివేసి వస్తారు. ఇక్కడ ఇలాగుంది కదా, అక్కడ అలాగుంది కదా, ఆదాముకి ఎక్కడి నుండి డొక్రి వచ్చింది, లేకపోతే కయ్యానికి ఎక్కడి నుండి భార్య. చదవండి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు అడిగిన వారు ఉన్నారు, కయ్యనిక ఏటట ఎవరికమ్మా కవి కయ్యని భార్య ఎక్కడి నుండి వచ్చిందని అడిగారు నాకు. కొన్ని విషయాలు ఆడవాళ్ళతో చెప్పేవి ఉంటాయి, చెప్పనివి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపార్థం చేసుకునేవారు ఏం చేసుకున్నారట? వన్స్ అగైన్, అదే మాట వన్స్ అగైన్. ఇంకొకసారి చదవండి ఆ మాట, ఇంకొకసారి చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 3:16. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు అంటే విద్య లేనివారు, లేదా అరాకొర చదివి, లేదా పైన లేఖనాన్ని అర్థం చేసుకొని, పైన వాక్యాన్ని ధ్యానించి, పైన చూసి యేసు దేవుడు కాడని కూడా చెప్తారేమో అనుకుంటున్నాను నేను. ఆల్రెడీగా చెప్పేవారు బయలుదేరేశారు కూడా. యేసు నామంలో బాప్తిసాలు పొందుకోవాలంటున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిసాలు తీసుకోకూడదు అంటున్నారు. తెలుసా అండి మీకు అది? ఇలాంటి వక్రజనం మధ్య మనం ఉంటున్నాం ప్రియులారా. అందుకే యేసు ప్రభు ఎలా దేవుడు అయ్యాడంటే, ఆయన మా కొరకు ప్రాణం ఇచ్చాడు, ఆయనే మన కోసం తిరిగి లేచాడని చెప్పి మనం చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమని రాశాడు తెలుసా? వీటిని విద్యా విహీనులు, అస్థిరులైన వారు, అంటే స్థిరము కాని వారు, స్థిరంగా వాక్యం వినరు, స్థిరంగా ప్రార్థన చేయరు, స్థిరంగా మందిరానికి రారు, అరాకొర వాక్యాన్ని వినేమో ఇక్కడికి వచ్చి పాస్టర్ గారికి చెప్పకపోతే నీ సంగతి ఏంటి అని చెప్పి ఏం చేస్తారు? సెటార్లు వేస్తారు. ఏం చేస్తారు? సెటార్లు వేస్తారు. ఎన్నిసార్లు బైబిల్ చదివారు మీరు చెప్పండి? ఎన్నిసార్లు చదివారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేశారా? ఒక్కసారైనా ఒక్క పాట అయినా కంఠస్థం చేశారా? ఒక్కటైనా ఏదైనా ఒక వాక్యానైనా కంఠస్థం చేశారా? ఇలాగని మనం చెప్పుకుంటే ప్రియులారా, మనకు చాలా కఠినంగా ఉంటుంది. యోహాను సువార్తలో రాస్తాడు, అయ్యా నీ బోధ మేము వినలేకపోతున్నామయ్యా, నీ బోధ చాలా కఠినంగా ఉంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పితే అది కఠినంగానే ఉంటుంది, అది మనల్ని గుచ్చుతుంది, అది మనల్ని కోస్తుంది ప్రియులారా, నరుకుతుంది. కొంతమంది అట విద్యా విహీనులు అట నాన్న, విద్యా విహీనులు, తర్వాత అస్థిరులను, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చెయ్యుదురు అనే దగ్గర పుట్ నోట్లో ఒకటి ఉంటుంది, కింద చదువునాను వక్రంగా తిప్పుదురు. అంటే ఇక్కడ నేను వాక్యం చెప్తాను, మోసే పాస్టర్ గారు చెప్పేది ఇప్పటికే అంటున్నారు చాలా మంది, మోసే పాస్టర్ గారు చెప్పేది తప్పు బోధ అంటున్నారు. వాళ్ళని ఎవరు ఇప్పుడు జాన్సన్ ఉన్నాడు, తమ్ముడు అనుకుందాం, జాన్సన్ ఉన్నాడు, అయ్యగారు చెప్పేది కరెక్ట్ కాదు, నేనే అలా తిప్పుకొని పోతున్నారు. ఇప్పుడు ఎందుకు? ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసే వారికి ఏమొస్తుందట తెలుసా? నాశనం. ప్రేమ కోసం చెప్పితే ఎవర్రా ప్రేమ లేకుండా ఉంటారని చెప్పి అనుకుంటారు ప్రియులరా. అపార్థం చేసుకుంటున్నారు ఇలాగా. అందుకే అయ్యగారికి చెప్పేసాడేమో, అందుకే మాకు దొంగలు అన్నాడు, అందుకే మాకు నేరస్తులు అన్నారు, అందుకే నరహంతకులు అన్నారు అనుకుంటున్నారేమో మీరు. నేనేం చెప్పలేదు. నేను దేవుణ్ణి మీరు దూషించిన వారు శాపం తెచ్చుకుంటారు, నాశనము తెచ్చుకోవడానికి అట అపార్థం చేసుకుంటున్నారటండి వారు. ఎక్కడ తిప్పుతారట నాన్న? వక్రముగా, అంటే వేరే మార్గానికి. రే జీవను, నీకెంత తిడతాడు, నీకు బుద్ధి లేదురా మీ అయ్యగారు, అలాగే చెప్పుకొని నాకు సెటార్లు వేసిన వాళ్ళు ఉన్నారు ప్రియులరా. హల్లెలూయా. చూడు ఎలా చెప్తున్నాడు చూడు. ఎక్కడైనా బైబిల్లో అరవమని ఉందా? అరిసి ప్రార్థన చేయమని ఉందా? లేకపోతే అరిసి వాక్యం చెప్పమని ఉందా అని అన్నవారు ఉన్నారు చాలామంది. కనుక ప్రియులరా, అపార్థం చేసుకోకండి, నాశనం తెచ్చుకుంటారని గుర్తు చేస్తున్నాను ఈ యొక్క సమయంలో. వస్తే మాట్లాడు, రాకపోతే కాముగా నోరు మూసుకొని ఉండి ప్రభు దగ్గర చిన్న పిల్లల వల్లే మార్పు నొంది ఉండండి. ఆమెన్. చిన్న బిడ్డల వంటి వారై మార్పు చెందితేనే తప్ప పరలోక రాజ్యములో గొప్పవారు కాదని పరిశుద్ధ గ్రంథములో తెలియచేస్తుంది ప్రియులరా. అపార్థాలు చేసుకుంటున్నారేమో, ఇంతవరకు మీరు అపార్థం చేశారేమో, ఒకవేళ ఏదో అనుకుంటున్నారని, ఏదో చేస్తున్నారని. దేవునికి స్తోత్రం. అలా అపార్థం చేసుకుంటే ప్రభు మిమ్మల్ని క్షమించునుగాక.
ఆమేన్. చాలామంది అండి చూద్దాం రా వీడి అంతు చూద్దాం ఎక్కడి నుండి ఏం చెప్తారా అని చెప్పి ఏం చేసుకుంటుంటారు తెలుసా? నాకు వచ్చి కూడా కొన్ని సందర్భాల్లో చెప్పానండి, నేను వచ్చి కూడా చెప్పాను. నేను బైబిల్ చదువు బాగా అర్థమవుతుంది, లేకపోతే నాకంటే సీనియర్స్ ఉంటారు అడిగి తెలుసుకున్నాను. నేను ఏదైనా చెప్పేస్తే తప్పు చెప్పేస్తే పలానా పాస్టర్ గారు చెప్పారు ఇలా, కానీ అది తప్పు కదా, అలా చెప్పకూడదు కదా అని అంటారని చెప్పి నేను వచ్చిన కూడా కొన్ని చెప్పాను. నేను నాకు బైబిల్లో ఉన్న ప్రతి మాటకు అర్థం చెప్పి ఆది కాండం అని ఉందా, ఆది అనే దానికి కూడా అర్థంతో రాయబడిన బైబిల్ ఇంట్లో ఉంది. నేను 2 బైబిల్ చదువుతాను. నేను ఆది అనే మాటకి, నిర్గమకాండం అనే మాటకి, సంగమకాండం, ద్వితీయోపదేశ కాండం, లేవియ కాండం అనే దానికి కూడా అర్థం చెప్పే బైబిల్స్ ఉంది నా దగ్గర. ఉంది, ఇంత బైబిల్ ఉంది, నిఘంటువు కూడా ఉంది. నేను ఒక్క బైబిల్ చదివచ్చి మీకు చెప్పాను. పరిశుద్ధ బైబిల్ కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు స్కూల్లో పాస్ అవ్వాలంటే టీచర్స్ చెప్పిన ఆ టెక్స్ట్ బుక్లోది కూడా చదవాలి, గైడ్స్ కూడా చదవాలి, ఇంకా మోడల్ పేపర్లతో కూడా చదవాలి. ఎక్కడిది మోడల్ పేపర్ది కూడా ఇదే మోడల్ ఇలాగే వస్తుంది, ఒకవేళ ఇక్కడిదే వస్తుందేమో అని కూడా చదవాలి. అప్పుడే బైబిల్ కోసం, యేసుక్రీస్తు కోసం సున్నంగా ఎవ్వరికి అర్థం కాదు. నేను చెప్తున్నాను ఈరోజు గుండె మీద చేసి, నేను యేసు ప్రభు కోసం అన్నీ తెలుసు అంటే నేను నమ్మను. నాకు తెలియదండి, చిన్నది కూడా తెలియదు నాకు వాక్యం కోసం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను చదివి 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 ఈ మాటకి ఏం చెప్పాలి ప్రభా, ఈ మాటకు అర్థం ఏంటి ప్రభా అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళి ఇక్కడ అర్థం తెలియకపోతే వేరే దగ్గర లేకపోతే సెల్లులో కూడా బైబిల్స్ ఉన్నాయి ప్రియులారా, అక్కడ కూడా చూస్తాను ప్రియులారా. ఇక్కడ నా దగ్గర ఉన్న బైబిల్స్ కూడా నేను చూసి మీ దగ్గరికి వచ్చి నేను ఒక్క మాట అయినా మంచి మాట చెప్పాలి. నేను అబద్ధం చెప్తే మీరు ఏమైపోతారు తెలుసా? మీరు కూడా అబద్ధంలోనికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతే మాకు ఇదే చెప్పాడండి, ఇలాగే నడిచాము, కుక్కలు గుమ్మికి వెళ్ళిపోయి తగ్గును దిగజారిపోయాము అంటారు మీరు. దేవునికి స్తోత్రము. సేవకుడు ఎలా నడిస్తే మీరు అలాగే నడుస్తారు కదండి. సేవకుడు ఎలాగ ఉంటే మీరు కూడా అలాగే ఉంటారా? మీరు అలాగే ఉంటారా? ఎక్కడ మేము ఉంటాం సార్, మీరు చెప్పినట్టుగా మీరు నడిచినట్టుగా మేము నడవమంటారు. దేవునికి స్తోత్రము. ప్రియులరా, చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. ఎవరు పరలోకంలో గొప్పవారు తెలుసా అమ్మా? చిన్న బిడ్డలు వంటి వారైతేనే మార్పు చెందాలి. మనం మారు మనసు పొందాలి. నీ మాటలో, నీ హృదయములో మార్పు రావాలి, ప్రేమ రావాలి నీలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరెంటు పోయినా మేము జడిసేది లేదు. మెగాఫోన్ కొనుక్కున్నాను, అందుకే 20,000 ఇచ్చి కొనుక్కున్నాను దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే మార్పు రావాలి మనలో. బిడ్డలు అంటే మార్పు రావాలి. బిడ్డలు ప్రేమించుకునేటట్లు, చిన్నపిల్లలు ప్రేమించుకునేటట్లుగా చిన్నపిల్లలు ప్రవర్తన చక్కగా ఉంటుందండి. వారిని చూస్తున్నప్పుడు అలా చిన్నపిల్లల వల్లే మన మనసు మారిపోవాలి. వాళ్ళ దగ్గర ఏ కోపతాపాలు ఉండవు. ఇప్పుడు ఏమండి పీబే గ్రేస్ ఉంది, తర్వాత ఎవరున్నారు, అక్ష గ్రేస్ ఉన్నారు. వారు ఇద్దరు అక్క చెల్లు కొట్టుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు. కానీ మనం అలా కాదు. ఎవరికైనా ఏదైనా అన్నారంటే అనుకో, ఇంకా అది అలా పెట్టేసుకుంటాం. ఇక్కడ మంచివైతే ఉండవు, మంచివైతే మన మైండ్లో ఉండవు, చెత్త ఉంటుంది మన మైండ్లో, ఏముంటుంది. అందుకే నేను చెప్తున్నాను మీకు ఎప్పటి నుంచో, మనము దీవించబడాలంటే ప్రియులరా, ఏ విధంగా అయినా, డబ్బు పరంగా అయినా, ఆస్తి పరంగా అయినా, ఆరోగ్య పరంగా అయినా, ఏ పరంగా అయినా నువ్వు దీవించబడాలంటే మన హృదయములో ఉన్న చెత్త బయటికి వెళ్ళిపోవునుగాక. నేను ఏ పాపం చేయలేదన్నవారు చేయొద్దండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఒకసారి యోబు గ్రంథం చూడండి, ఒకసారి 15వ అధ్యాయం. పద్నాలుగో వచనం చదువునా, 15:14. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషి అగుటకు స్త్రీ పుట్టినవాడు, స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు అయినా తన ఉచితమైన ప్రేమ చేత, కృప చేత మనల్ని తన రక్తంతో కడిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.
మనము శుద్ధులవ్వలేం, నీతిమంతులవ్వలేం, యథార్థమంతులుగా అవ్వలేం. అయినా తన రక్తము వలన ఈరోజు మన పాపములని ఆయన కడిగి ఉన్నాడు. ఆమేన్. వాక్యానుసారంగా నడిచేవారు పరలోకములో గొప్పవారు, పరిశుద్ధంగా బ్రతికేవారు, నీతిగా బ్రతికేవారు. మాట చెప్తున్నాను ప్రియులారా, ఆత్మలో కపటము లేనివాడు. అంటే ఈ ఆత్మ లోపల మనకు హృదయం ఉంది కదండి, లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడకూడదు. పస్తులైన ఉంటా గాని నీతినెప్పుడు మరువను నేను, పస్తులైన ఉంటా గాని నీతినెప్పుడు మరువను నేను, సాగెదను మును ముందుకు సాటెదను శుభవార్తను, సాగెదను మును ముందుకు సాటెదను శుభవార్తను, సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంగము లేని గ్రామం అసలుండనే కూడదు. పాడదాం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంగము లేని గ్రామం అసలుండనే కూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే ఇదే నా లక్ష్యం. హల్లెలూయా. అదే మన గురి ఉండాలి. పరిశుద్ధంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, ప్రభు దగ్గర పరిశుద్ధంగా మనం బ్రతకాలి. పరిశుద్ధత లేకుండా ప్రియులారా మనకి ఏ అద్భుతాలు జరగవు. ఆత్మ కోసమట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అందరూ మోకరించుదాం. పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు?